నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. ఔరంగజేబ్ అనేవాడు ఈ దేశం మీదకి దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఊచకోత కోసి చివరికి తన స్వార్థ రాజ్యాధికారం కోసం తన కుటుంబంలోని వాళ్ళని ప్రాణాలు తీశాడు. తన తండ్రిని బంధించి చెరసాలలో వేసి చివరికి సొంత సోదరుల్ని వధించి ఒక రాక్షస పరిపాలన కొనసాగించినటువంటి దరిద్రుడు ఔరంగజేబ్. ఈ దేశం మీదకి దండయాత్ర చేసి దోచుకున్నట్టు వాడిని ఎన్నో గుళ్లను ధ్వంసం చేసి మత మార్పిడులు చేస్తూ హింసకు పాల్పడుతూ ఎందరో ఆడవాళ్ళ మాన ప్రాణాలు తీసి చిత్ర విచిత్రమైన పన్నులతో అమాయక ప్రజలను హింసించి ఒక నీచమైన చరిత్ర కలిగినటువంటి దరిద్రుడు ఔరంగజేబ్. కానీ వాడు ఇప్పుడు కాస్త ఈ దేశానికి ఏదో గొప్ప పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ చేసినటువంటి పుస్తకాల సాక్షిగా, దాన్ని నమ్ముకున్నటువంటి కొంతమంది మూర్ఖుల సాక్షిగా ఇప్పుడు ఔరంగజేబు సమాధి వద్దంటున్న వాళ్ళని రివర్స్ గా చరిత్రకు వ్యతిరేకంగా వాళ్ళని మూర్ఖులుగా ఉన్మాదులుగా చూపెడుతూ వారిపై పెద్ద సంఖ్యలో దాడులు చేయడం, హింసకు పాల్పడడం జరుగుతుంది. అయితే దీని అక్కడ జరిగిన సంఘటనలో బజరంగ దళ్, హిందుత్వ సంఘాలు నినాదాలు చేశాయి. అదే తప్పని విమర్శించే కొంతమంది ఇప్పుడు శివాజీ విగ్రహం ఎదుట ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం విస్మయం కలిగించే విషయం. అంటే ఈ దేశం మీదకి దండయాత్రలు చేసిన దరిద్రునికి అండగా ఉంటారు, మద్దతుగా నిలబడతారు. కానీ ఔరంగజేబ్ అనే దరిద్రునికి ఎదిరించి ఈ దేశం కోసం పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ని వ్యతిరేకించడం ఎంతవరకు న్యాయం? గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళను దేశద్రోహం లేదా రాజద్రోహం అని పరిగణించి చెప్పులతో కొట్టేవారు, తీవ్ర శిక్షలు విధించేవారు, లేదా ఇలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడే వాళ్ళను తలనరికి ఉరి తీసేవారు. కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో అలాంటి దరిద్రులను, ఆ మూర్ఖులకు మద్దతు తెలిపే వాళ్ళను పిలిచి మరి సన్మానాలు చేసి వాళ్ళని ఒక పోరాట యోధులుగా కీర్తిస్తున్నారు అనడానికి నిలువెత్తు సాక్ష్యం.